లైంగిక వేధింపులకు గురైనవంటూ ఆరోపణలు చేసినందువల్ల అసలు నిజాలను తెలుసుకునేందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. హాలియా సిఐ గారితో పాటు డిఎస్పీ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడున్న అధ్యాపకుల్ని, ప్రిన్సిపల్ గారిని కూర్చోబెట్టి ఏం జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద నిజాలు ఇమీడియట్గా తేల్చమని, ఎంక్వైరీ అన్నది చేయమని, అప్పటి వరకు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు వచ్చిన అధ్యాపకులను విధులకు రాకుండా నివారించడమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎంక్వైరీలో దాని రిపోర్టుని బట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అవి ఏదైనా రుజువు అయితే ఆదర్శ పాఠశాలలు పేరుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి తప్పితే ఇటువంటి వేధింపులకి తావివ్వమని, కఠినమైన చర్యలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ అతి త్వరలో ఆ ఎంక్వైరీ పూర్తి చేసి ఇవ్వమని కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. దాని తగ్గట్టు యాక్షన్స్ ఉంటాయి. Subscribe us and press the bell icon for more interesting updates.